బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కాంగ్రెస్లోకి వస్తోంది అనేది ఒక వినబడతా ఉంది ఒక మాట. కాంగ్రెస్లోకి కవిత వస్తోందా? వస్తే మీరు స్వాగతిస్తారా? ఇవన్నీ ఆమె ఎవరు కలిసింది లేదు, ఎవరు పిలిచింది లేదు, ఇంకా మీడియా సృష్టించని చెప్పి ఆమెను ఎట్లా తెచ్చుకుంటారు? మొన్నటి వరకు ఆమె ఏది జాగృతి, ఏది బతుకమ్మ తెలంగాణ జాగృతి, కానీ ఆమె బతుకమ్మకుంటేనే న్యాయం చేయలే. వాళ్ళ పార్టీ ఓడే భూమిని ల్యాండ్ని కబ్జా చేస్తేనే మాట్లాడలేదు. ఇక ఆమె మేము ఎట్లా మా పార్టీలో వస్తుంది, ఊరికేనన్నా వస్తుంది, జాయిన్ అవుతుందని మేము బీజేపీని అంటున్నాం కాబట్టి బీజేపీలో కవిత కూడా వస్తుంది, ఇక వచ్చేస్తుంది. ఆయన రఘునందన్ ఏదేదో స్టేట్మెంట్ ఇస్తాడు. అరే ఎట్లా వస్తారండి? వాళ్ళ తండ్రి వాళ్ళ అన్న అందరూ అందులో ఉండగా ఆమె ఊరికే పొలిటికల్గా ఏదో ఒకటి రోజు స్టేట్మెంట్ రావాలి, ఏదో అంటుంటే అది నడుస్తుండాలి అంటే ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇలాంటి ఆలోచన వస్తుంది అనేది నా ఉద్దేశం. ఎప్పుడన్నా సీరియస్ ఇష్యూ వచ్చినప్పుడు ఒక అబండం వేస్తే ఇక అది 4 రోజులు నడుస్తుంటుంది, అంతే తప్పితే ఆమె వచ్చేది లేదు, పోయేది. ఆమె బతుకమ్మకుంటేనే దేశం మొత్తంలో ఏది ఇతర దేశాలలో పోయి లండన్లో బతుకమ్మ ఆడింది, అమెరికాలో ఆడింది. మరి బతుకమ్మకుంటను బాగు చేసి ఇప్పటికి కూడా ఎవడైతే కబ్జా చేసినట్టు ఇది నావే భూమి అంటుడు. ఆమె ఎందుకు స్టేట్మెంట్ లేదు ఇవ్వాలి? నిజంగా నీకు చిత్తశుద్ధి ఎస్ ఇది బతుకమ్మకుంటనే పిచ్చి పిచ్చి మాట్లాడాలని అనాలి కదా ఆమె. ఎందుకంటే లేదు, ఎందుకంటే వాళ్ళ పార్టీలు కబ్జా చేసుకోవాలి, పార్టీ కార్యకర్తకు ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి పిచ్చి పిచ్చి. హైడా రంగనాథ్ గారు కరెక్ట్ పని చేస్తున్నాడు. ఇవాళ మా ఆడవాళ్ళు కూర్చున్నారు. ఏది తరతరాల నుంచి మా పెద్దమ్మ మా అక్కలు అందరూ ఆడేది. అరే అది బతుకమ్మ కొన్ని ఉండేది. మేము కూడా చిన్నగా ఉన్నప్పుడు ఈత కొట్టాను. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అక్కలు పోయి బతుకమ్మ ఆడేది. ఆడుకుంటేనే లేదంటాడు. ఏంటండి ఇది? ఎక్కడ పంచాయతీ అండి? రంగనాథ్ కరెక్ట్గా పనిచేసిండు అనేది నా ఉద్దేశం. దీనివల్ల ఇప్పుడు ఏమవుతుంది, కుంచేస్తే ఈసారి దసరా ముందు బతుకమ్మ పండుగ అందరు ఆడోళ్ళు అయితే ఒకటే సంతోషం ఉన్నారు. హనుమంతన కొట్టాడి తెచ్చిండు బతుకమ్మ కూడా. ఆడోళ్ళు కూడా ఎంతో సంతోషంగా. నేను అనేది ఏంటంటే నువ్వు బతుకమ్మ టైటిల్ నీదే, మరి బతుకమ్మ కుంటను ఎందుకు బాగు చేయలే? నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికన్నా ఎవడైతే సుధాకర్ రెడ్డి అనేటోడు పిచ్చి పిచ్చిగా మాట్లాడు దాన్ని ఆపమాను. ఊరికే చేస్తూ ఇప్పుడు ఊరికేనన్నా అది యాక్చువల్గా చెరువే. గూగుల్లో చూసినా కనిపిస్తుంది. అది తరతరాల నుంచి చెరువే లేదంటున్నాడు, ఉంటనే లేదు, నేనే పూడ్చిన అంటాడు. ఇక ఏం చెప్పాలి? కనుక ఇవన్నీ ప్రజల దృష్టి మళ్లించడానికే రోజు స్టేట్మెంట్ ఇస్తున్నాడు తప్పితే ఇలా నిజం లేదు. కింది స్థాయిలో పోతే అది నిజం లేదనేది చెప్పగలను. ఓకే, రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందా? అందుకోసమనే ఢిల్లీకి వెళ్తే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అనేది చూడండి. ఎందుకంటే ముఖ్యమంత్రి కాదు, ఏదైనా బిజీ ఉంటే ఎందుకు తప్పనిసరిగా ఇస్తాడు. అది కొద్దిగా మీడియా కూడా సృష్టించింది అని నేను అనుకుంటా. రాజీవ్ గాంధీకి విహెచ్కి మధ్య చాలా మంచి అనుబంధం.